హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నీస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ దోశను ప్రిపేర్ చేసి చూపించబోతున్నా. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ముందు రోజే పప్పుల్ని బియ్యాన్ని నానబెట్టక్కర్లేదు, పిండిని కూడా ముందు రోజే మనం ప్రిపేర్ చేసుకోనక్కర్లేదు. జస్ట్ 10 నిమిషాలు ఈ దోశను వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ దోశను ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. ఇందుకోసం 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. అదేనండి సుజి అంటుంటాం కదా, ఆ రవ్వను తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న ఈ రవ్వ పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బంగాళదుంప ముక్కల్ని తీసుకోవాలి. వీటికి తొక్కు తీసి పచ్చివి కట్ చేసి వేసుకోవాలండి. ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మనకి పిండిలోకి కలిసిపోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ మైదాని, 1 స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. మైదా శనగపిండి రెండు కూడా పూర్తిగా ఆప్షనల్. మైదా వేసుకోవడం వల్ల దోశ అనేది మనకి బాగా క్రిస్పీగా వస్తుంది, హోటల్లో చేసినట్టుగా. అలాగే శనగపిండి వేసుకోవడం వల్ల మంచి రంగు వస్తుంది అనమాట. రెడ్ కలర్లో చూస్తున్నారుగా దోశ ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా ఈ రెండు వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీ అండ్ మంచి రంగుతో వస్తాయి. కాబట్టి కావాలంటే వేసుకోండి, లేదంటే వేసుకోకున్నా సరే దోశలు అనేది మనకి బాగా వచ్చేస్తాయి మెత్తగా అన్నమాట. ఇలా రంగు కానీ క్రిస్పీగా కానీ రావాలంటే మాత్రమే శనగపిండిని మైదాని 1 స్పూన్ చొప్పున వేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి కొద్దిగా గట్టిగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోకి మరొకసారి వాటర్ని వేసుకోవాలి. ముందే ఎక్కువ వాటర్ వేసామంటే మనకి మిడిల్లో అక్కడక్కడ చిన్న ఉండలు ఉండిపోతుందండి, ఈ మైదా కానీ శనగపిండి కానీ. అందుకోసమని కొద్దిగా గట్టిగా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కలుపుకుంటూ నీళ్ళను వేసుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని నీళ్ళను కొన్ని వేసేసుకొని జారుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇందులోకి మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి 5 లేదా 6 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ దాకా నూనెను వేసి చిన్న మంట మీద పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. మనకి పచ్చిమిర్చి అనేది రంగు మారి బాగా ఫ్రై అయిపోవాలండి. చూడండి, ఈ విధంగా పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా చిన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఉప్పును వేసుకున్నాం అనుకోండి, మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి. అందుకోసమని ఒక చిటికెడు ఉప్పును వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మధ్యలో బాగా కలుపుతూ చూడండి, ఈ విధంగా ఉల్లిపాయలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. మనం ముందే వేసుకున్నాం అనుకోండి, జీలకర్ర మనకి త్వరగా మాడిపోతుంది. అందుకోసమని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్రని వేసి కొన్ని సెకండ్ల పాటు వేయించుకోవాలి. మనకి జీలకర్ర బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం ఉల్లిపాయ ముక్కల్ని తీసుకున్నామో అదే కప్పుతో సమానంగా టమోటా ముక్కల్ని కూడా తీసుకోవాలి. బాగా పడినవి టమోటాలు తీసుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది. ఇలా టమోటా ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూడండి, మనకి 5 నిమిషాలకి టమోటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇందులోని వాటర్ కూడా మొత్తం పోయింది. మనకి టమోటాల నుంచి వాటర్ వచ్చి ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయింది. టమోటాలు కూడా సాఫ్ట్గా ఫ్రై అయిపోయి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగును, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మనం ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకునేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. అలాగే మనం టిఫిన్లోకి అయితే మాత్రం చట్నీ అనేది చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే చట్నీని మనం రైస్లోకి చేసుకుంటున్నట్టయితే కాస్త కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ దోశలోకి, ఇడ్లీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈలోపు మనకి దోశ పిండి కాస్త సెట్ అయిపోయి ఉంటుంది. చూస్తున్నారుగా, కాస్త సెట్ అయిపోయింది కదా. మరీ ఎక్కువ పొంగుతూ ఏమి రాదండి. మనం 10 నిమిషాల పాటు మాత్రమే నానబెట్టుకున్నాం కాబట్టి కాస్త పిండి అనేది సెట్ అవుతుంది అంతే. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, అలాగే చిటికెడు వంట సోడాని వేసుకోవాలి. ఈ వంట సోడా పైన 1 స్పూన్ దాకా నీళ్ళని వేసుకున్నామంటే వంట సోడా అనేది బాగా పొంగి పిండిలో బాగా కలిసిపోయి దోశ పిండి కూడా మనకి బాగా పొంగుతూ వస్తుంది.
ఇలా అంతా కూడా మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఉప్పు, సోడా పొడి అంతా కూడా పిండిలో బాగా కలిసిపోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఇలా ఉల్లిపాయ ముక్కతో పెనాన్ని బాగా రబ్ చేసుకున్నామంటే దోశ అనేది బాగా వచ్చేస్తుంది. తర్వాత కొన్ని నీళ్ళను చిలకరించుకొని చూడండి, ఒక గరిటె పిండిని తీసుకొని ఎంత వీలైతే అంత పలుచగా దోశను వేసుకోవాలి. దోశ పిండి కలుపుకునేటప్పుడు మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా కలుపుకున్నామంటే దోశలు అనేది పలుచగా లేదా మందంగా అనేది వచ్చేస్తాయి. మనం బాగా పలుచగా దోశ పిండిని కలుపుకున్నాం అనుకోండి, దోశలు అనేది మనకి చాలా పలుచగా వచ్చేస్తాయి. లేదు కాస్త మందంగా పిండి ఉందనుకోండి, దోశలు అనేది మనకి కాస్త మందంగా వస్తాయి. మనకి ఎలా కావాలంటే అలా దోశ పిండిని కలుపుకొని దోశలు వేసుకోవచ్చు. దోశని అటు ఇటు బాగా కదుపుతూ పెనాన్ని బాగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి దోశ పెనంకి మొత్తంగా మంట రాదు కాబట్టి ఇలా పెనాన్ని అటు ఇటు కదిపామంటే దోశ 4 వైపులా బాగా క్రిస్పీగా కాలుతుంది. చూస్తున్నారుగా ఎంత బాగా క్రిస్పీగా వచ్చేస్తుందో. ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ కూడా వేసుకోవాలి. ఒక గరిటె పిండిని తీసుకొని ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా దోశను స్ప్రెడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. పెనంకు కూడా అతుక్కోవడం అలా ఏమీ జరగదు. మనం ఇన్స్టెంట్గా చేసుకున్నా సరే దోశలు అనేది బాగా క్రిస్పీగా హోటల్లో చేసినట్టుగానే ఉంటాయి. ఆయిల్ని మాత్రం దోశకి మొత్తంగా పట్టించాలి. ఒకసారి తీసుకున్న బ్రష్ చాలండి, మనకి మొత్తంగా కూడా ఆయిల్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా పెనాన్ని అటు ఇటు తిప్పుతూ దోశను 4 వైపులా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రంగు మారిన తర్వాత దోశను మరో సైడ్కి టర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. దోశను ఇలాగే తీసేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా చాలా రుచిగా ఉంటాయండి. ఇందులోకి మనం ఆలుని వేసాం కాబట్టి రుచి చాలా బాగుంటాయి. రెగ్యులర్గా చేసుకునే దోశ కంటే కూడా ఇవి మరింత రుచిగా మరింత క్రిస్పీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ వీడియో చూశారు కదా, ఒకసారి ఈ దోశ రెసిపీని అలాగే ఇందులోకి నేను చేసిన ఈ చట్నీని, అదేనండి ఉల్లిపాయ టమోటా చట్నీ చేశారు కదా, ఆ చట్నీని ట్రై చేసి ఈ 2 రెసిపీలను టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.